తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీఎంకే కూటమి సీట్ల సర్దుబాటుకు శ్రీకారం చుట్టింది. రానున్న శాసనసభ ఎన్నికల్లో మిత్రపక్షాలకు సీట్ల సర్దుబాటు చేయడానికి డీఎంకే కూటమి నాయకత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. గతంలో కంటే అధిక సీట్లను డిమాండ్ చేస్తూ ఉండడం, అధికారంలో భాగస్వామ్యం డిమాండ్ను లేవనెత్తుతున్న మిత్రపక్షాలకు సీట్ల సర్దుబాటు చేయడం డీఎంకే కూటమి నాయకత్వానికి పెద్ద సవాలుగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన కూటములు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన కూటములు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే కూటమి మరోసారి మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రస్తుతం డీఎంకే కూటమి నాయకత్వం ముందున్న అతిపెద్ద సవాల్ మిత్రపక్షాలకు సీట్లను సర్దుబాటు చేయడం. డీఎంకే కూటమిలోని మిత్రపక్షాలు గతంలో కంటే అధిక సీట్లను డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో అధికారంలో భాగస్వామ్యం డిమాండ్ను సైతం లేవనెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం సజావుగా సాగుతుందా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మిత్రపక్షాలకు సీట్ల సర్దుబాటు చేయడానికి డీఎంకే కూటమి నాయకత్వం శ్రీకారం చుట్టింది. త్వరలో కూటమిని ఏర్పాటు చేసి ఈ నెల 22న మిత్రపక్షాలతో చర్చలు ప్రారంభించనున్నట్లు డీఎంకే కూటమి ప్రకటించింది. ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే లక్ష్యంగా డీఎంకే అధిష్టానం పలు చర్యలను చేపడుతోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఏర్పడిన మెగా కూటమి ఇంకా కొనసాగుతుండటంతో అదే కూటమి బలంతో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లోకి అడుగుపెట్టాలని డీఎంకే అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటి వరకు మాత్రం సీట్ల సర్దుబాటు చర్చలకు డీఎంకే కూటమి నాయకత్వం కమిటీని ఏర్పాటు చేయకపోవడంపై పలు విమర్శలు వినిపించాయి. కానీ ఇప్పుడు సీట్ల సర్దుబాటుకు డీఎంకే నాయకత్వం శ్రీకారం చుట్టడంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. డీఎంకే కూటమిలోని పలు పార్టీలు అధికారంలో భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేస్తుండడం, గతంలో కంటే అధిక సీట్లను ఇవ్వాలని కూటమి నాయకత్వంపై ఒత్తిడి తెస్తుండటంతో సీట్ల సర్దుబాటు చర్చలో ఈ వ్యవహారం ప్రతికూలంగా మారవచ్చని డీఎంకే అధిష్టానం భావిస్తున్నట్లు అభిప్రాయాలు వినిపించాయి. అదే జరిగితే తన మిత్రపక్షాలన్నీ ప్రత్యర్థి కూటములతో చేరడానికి చర్చలు జరుపుతాయని, అది తన కూటమి బలాన్ని దెబ్బతీస్తుందని డీఎంకే ఆందోళన చెందుతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు జరిపేందుకు త్వరలో కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు డీఎంకే అధిష్టానం ప్రకటించింది. ఫిబ్రవరి 17న రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో శాసనసభ కార్యక్రమాలు పూర్తి చేసి 22న మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు చర్చలను కమిటీ ప్రారంభిస్తుందని డీఎంకే నాయకత్వం వెల్లడించింది. ఇక డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు చర్చలు సుముఖంగా పూర్తవుతాయని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై ఆశాభావం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థన మేరకు ఈ నెల 22న సీట్ల సర్దుబాటు చర్చలకు ఆహ్వానించిన ముఖ్యమంత్రికి సెల్వ పెరుంతగై కృతజ్ఞతలు తెలిపారు. వీలైనంత త్వరగా ప్రజల వద్దకు డీఎంకే నేతృత్వంలోని కూటమి వెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపిన సెల్వ పెరుంతగై, డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగుతుందని, తమ కూటమి పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి మళ్లీ గెలవడం ఖాయమని, సీట్ల సర్దుబాటు చర్చలు సుముఖంగా పూర్తవుతాయని సెల్వ పెరుంతగై ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ సహా ఇతర మిత్రపక్షాలు గతంలో కంటే అధిక సీట్లను డిమాండ్ చేస్తుండటంతో డీఎంకే నాయకత్వం ఎలా సర్దుబాటు చేస్తుంది అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరోవైపు అధికారంలో భాగస్వామ్యం కావాలన్న కూటమి పార్టీల డిమాండ్కు చెక్ పెట్టడానికి డీఎంకే నాయకత్వం సరికొత్త వ్యూహరచన చేస్తోంది. ఆ మేరకు సొంత మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించి దానికి అనుగుణంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. డీఎంకే కూటమిలోని పలు పార్టీలు అధికారంలో భాగస్వామ్యం నినాదాన్ని తరచూ వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, వీసీకే, సిపిఐ తదితర పార్టీలు అధికారంలో భాగస్వామ్యం గురించి ఇప్పటికే తమ అభిప్రాయాలను వెల్లడించాయి. వచ్చే ఎన్నికల్లో డీఎంకే కూటమి గెలిస్తే మిత్రపక్షాల నుంచి అధికారంలో భాగస్వామ్యం డిమాండ్ మరింత బలంగా వినిపించే అవకాశం లేకపోలేదని డీఎంకే భావిస్తుంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే కూటమి పార్టీల మద్దతు లేకుండానే ఒంటరిగా అధికారాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో ఉండాలని డీఎంకే భావిస్తోంది. అయితే డీఎంకే ఆలోచనల్లో, వ్యూహాలు ఎలా ఉన్నా ప్రస్తుతం డీఎంకే కూటమిలోని మిత్రపక్షాలకు సీట్ల సర్దుబాటు వ్యవహారం సజావుగా సాగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులోని అధికార డీఎంకే తన మిత్రపక్షాలతో కలిసి రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. ఇప్పటికే డీఎంకే కూటమి దాదాపుగా ఖరారైన నేపథ్యంలో
సీట్ల సర్దుబాటుకు శ్రీకారం చుట్టింది. సీట్ల పంపకాల్లో మిత్రపక్షాల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా డిఎంకే జాగ్రత్త పడుతోంది. ఇక మరొక వైపు కూటమిలోని మిత్రపక్షాలు మాత్రం గతంలో కంటే అధిక సీట్లను డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం సజావుగా సాగుతుందో లేదో అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.